హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న అండ్ మామ్ టాక్స్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను SVGH స్కూల్లో వీడియో చేశాను కదండి. మా స్కూలు SVGH స్కూల్ మార్కెట్లో ఉంది. అది 2020కి 100 ఇయర్స్ ఫంక్షన్ జరుపుకుంటుందండి. అప్పుడు లాక్డౌన్ వలన ఆ ఫంక్షన్ చేయలేకపోయాము. మా స్కూల్ 1920లో పెట్టి 2020కి 100 ఇయర్స్ శతవసంతాలు జరుపుకుంది. కానీ ఇప్పుడు 2022లో జనవరి 8-9 తారీఖుల్లో 100 ఇయర్స్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ విషయాలన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మా స్కూల్ లోగో అండి. శ్రీ వేణుగోపాల్ ఉన్నత పాఠశాల. ఇప్పుడు ఇది జిల్లా పరిషత్ స్కూల్ కూడా అయ్యింది. ఇది మాకు లోగో తయారు చేసాము. మా స్కూల్లోని పీడీ మాస్టర్ కింద ఉన్న ప్రహ్లాద్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఇది మా స్కూల్ ఎంట్రన్స్ అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు 2022లో జరిగిన శతవసంతాల ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు ఉన్నవి. ఇవన్నీ కూడా స్కూల్ ప్రాంగణం అంతా పాత స్టూడెంట్స్ ఫోటోలు అన్నీ పెట్టారు. ఇదిగోండి, ఇది మా ఊరు. మా ఊరు ముందు మా స్కూల్ పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి. ఇదిగోండి మా స్కూలు, SVGH స్కూలు. ఇది మొత్తము 5 ఊర్లు ఉంటాయండి. పంచగ్రామాలు అని కూడా అంటారు. ఈ 5 ఊర్లకి ఇదే ఒకటే పెద్ద స్కూల్ అండి. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళని తట్టుకొని కూడా ఈ స్కూలు 100 ఇయర్స్ ఫంక్షన్ జరుపుకుందంటే చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంటుంది. పచ్చని ప్రకృతి ఒడిలో మా స్కూల్ ఉంటుంది. ఎటువంటి రణగుణధ్వనులు ఉండవండి. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఉన్నత స్థానాల్లో నిలదొక్కున్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో MLA కింద చేసిన వాళ్ళు ఉన్నారు, సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, స్పోర్ట్స్ మ్యాన్ కింద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అంతమందికి ఈ స్కూలు విద్యను అందించింది. బేసిక్స్ బాగుంటే, మనకి పునాది బాగుంటే ఎక్కడైనా సరే నిలదొక్కగలమని మా స్కూల్ నిరూపించిందండి. ఎక్కడో మారుమూల పల్లెటూరులో చదువుకున్న మేమందరం కూడా సిటీలోకి వచ్చి దేశాలు దాటి కూడా మనం ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే ఆ గుడిలో మాకు చదువు అందించిన గురువుల గొప్పదనము. ఇదిగోండి, 100 ఇయర్స్కి మా స్కూల్ చక్కగా ముస్తాబయ్యింది. ఎప్పుడెప్పుడో బ్యాచ్ల వాళ్ళందరూ, వాళ్ళ తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు అయిన వాళ్ళు కూడా అందరూ ఎంతో సంతోషంతో ఆ రోజులు గుర్తు తెచ్చుకుందామని అందరూ మా స్కూల్కి విచ్చేశారు. వారి వయసును కూడా మర్చిపోయి వచ్చి ఎంతో చక్కగా ఆనందించారు. ఈ ఫంక్షను గొప్పగా జరగాలనేసి ఎంతోమంది కమిటీల కింద ఉండి ఫంక్షన్ని ముందుండి నడిపించారు. ఎందుకంటే అందరూ కూడా ఊర్లో లేమండి. చాలామంది ఊరు విడిచి వేరే చోట్ల సెటిల్ అయిపోయారు. సో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం ఇన్ఫర్మేషన్ చక్కగా సేకరించి అందరికీ అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చేరవేస్తూ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ప్రతి క్షణము కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ అందరి అడ్రస్లు సేకరించి అందరికీ విషయం తెలియపరుస్తూ అందరినీ కూడబెట్టుకొని మరి ఈ ఫంక్షన్ని చాలా చక్కగా సక్సెస్ చేశారండి. ఇదంతా కూడా వాళ్ళు తయారు చేసిన ఇవి మన స్కూలు ఉన్న అన్ని గోడలకు కూడా చక్కగా అప్పటి ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ మన కాలేజ్కి స్కూల్కి వెళ్ళినప్పుడు మన చిన్ననాటి విషయాలన్నీ కూడా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. చాలా చక్కగా చేశారండి ఫంక్షన్ని. ఇది ఫంక్షను స్కూల్ అంతని రాత్రి ముస్తాబు చేశారండి. ఇలా చక్కగా చక్కటి దీపకాంతులతో స్కూలు కలకల్లాడుతూ కనిపించింది. శతవసంతాల వేడుకలకి అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఒక మధురానుభూతిని మిగిల్చింది. అందరూ కూడా తమ ఏజ్ని, తమ కష్టాలని అన్నీ మర్చిపోయి ఒకసారి మళ్ళీ బాల్యంలోకి తీసుకెళ్ళింది. చూడండి, స్కూల్ ఎంత చక్కగా కలకల్లాడుతూ ఉందో. విశాలమైన ప్రాంగణము. ఇది స్కూల్ ముందండి. స్కూల్ ముందు మళ్ళీ మాకు బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంటుంది. ఇదంతా గ్రౌండ్ దాటుకుంటే పక్కకి ఆనుకొని గోదావరి పాయ ఉంటుంది. స్కూల్ మధ్య కూడా చక్కగా గార్డెన్ తయారు చేశారండి. రకరకాల పువ్వులతోటి మొక్కలతోటి వేశారు. మాకు చిన్నప్పుడు ఒక పీరియడ్ కూడా ఉండేదండి, SUPW అని. మా సార్ని మేము గార్డెన్ మాస్టర్ అనేవాళ్ళము.
చిన్నప్పుడు మాకు స్కూల్ అంతా తీసుకొచ్చి అసలు ఇవన్నీ కూడా మాకు నేర్పించేవారు. ఇదంతా కూడా స్కూల్కి అటెండ్ అయిన ఓల్డ్ స్టూడెంట్స్ అండి. ఒక జాతరలాగే అనిపించింది. అందరూ తమ తమ ఫ్యామిలీస్తో వచ్చి చక్కగా ఎంజాయ్ చేశారు. కోవిడ్ రూల్స్ ఫాలో అవుతూనే ఫంక్షన్ని చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఇది నైట్ అండి. 2 days జరిగింది ఫంక్షను. 2 days కూడా 8th, 9th కూడా చాలా చక్కగా అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. గత వసంతాలకి గుర్తుగా ఒక సావనీరు కూడా రిలీజ్ చేశారండి. అలాగే మనకు గుర్తుగా ఒక కప్పుని తయారు చేసి కప్పు మీద మా స్కూలు బిల్డింగు, అలాగే SVGH స్కూల్ అని, అది 1920 అని అన్నీ తయారు చేసి కూడా అందరికి గిఫ్ట్ కింద ఇచ్చారు. ఇది నైట్ సంగీత విభావరి కూడా జరిగిందండి. అలాగే ఓల్డ్ స్టూడెంట్స్లో వాళ్ళ టాలెంట్లు కూడా అంతా ప్రదర్శించారు. వయసును మర్చిపోయి చాలా చక్కగా చేశారు. అలాగే శతవసంతాల పండగకి గుర్తుగా అందరికీ కూడా ఒక మెమెంటో ఇచ్చారండి. స్కూల్ విగ్రహం ఉండి, స్కూల్ ఫోటోతో ఉండి. ఇది మా PD సార్ ప్రహ్లాద్ రెడ్డి సారు విగ్రహ ఆవిష్కరణ జరిగిందండి. అందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ కిట్ ఇచ్చారు. ఒక సావనీరు, అలాగే ఒక మెమెంటో అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా కాలేజు గ్రూప్స్ వైజ్ ఫోటోగ్రాఫ్స్ దిగారండి. ఇది నేను మా స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో అండి. ఈ 2 రోజులు కూడా అందరూ వారి వయసును మర్చిపోయి చక్కగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు ఇమ్మీడియట్గా మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.